కాళేశ్వరం 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 ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా కాళేశ్వరం ప్రాజెక్టు సుట్టే తిరుగుతాంది. మొన్న పుష్కరాలప్పుడన్నా కాళేశ్వరం పేరు గట్టి వినిపించిందో లేదో గాని ఇప్పుడు మాత్రం మారు మోగిపోతుంది. పార్టీల నడుమ పంచాయతీ జోరుగా నడుస్తాంది. ఓగలు దప్తే ఓగలు కాళేశ్వరం కమిషన్ ముంగటికి పోయొస్తుండ్రు. మరిగా కథ ఎందాకొచ్చిందో ఓసారి రాసుకొని వద్దాం పాండ్లి. మొన్న ఈటెల సారు పోయొచ్చిండు, ఇప్పుడు హరీష్ రావు సారు పోయొచ్చిండు. 40 నిమిషాలు ఊకబెట్టుకొని కాళేశ్వరం కమిషన్ వాళ్ళు ప్రశ్నలు గట్టిగానే అడిగినరాట. ప్రాజెక్టు ఎట్టెట కట్టిండ్రు, పాత డిజైన్లు ఏంటికి మార్చిండ్రు, ఎవరు చెప్తే మార్చిండ్రు అని అన్ని తీర్ల గుచ్చి అడిగినరాట. వాళ్ళు ఏం అడిగినా బరాబర్ ఉన్నట్టు చెప్పిన, పటం చూపించుకుంటా మరి చెప్పిన అన్నట్టు బయటకు వచ్చినాక మాట్లాడిండు హరీష్ రావు సారు. అన్నిటికి మించి తమిడి అట్టికా నుంచి మేడిగడ్డ కాడికి ఏంటికి జరిపిండ్రు అనే దాని మీదనే చాలా సేపు మాట్లాడినరాట. మేము వ్యాప్కోస్ యొక్క ఆలోచన మేరకు సూచనల మేరకు నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటికి మార్చడం జరిగింది. ఎందుకు మార్చామనేది డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్, మీటింగ్ మినిట్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటరు అన్నింటినీ కూడా కమిషన్కు పూర్తి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది. గదన్నట్టు 11వ తారీఖు నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా కమిషన్ ముంగటికి పోయి మాట ముచ్చట చేసేది ఉన్నది. మరి ఆయాల పెద్ద సార్ ఏమంటాడో కానీ ఇటు చెయ్యి పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు మాత్రం కారు పార్టీ వాళ్ళ మీద గట్టిగానే గరం అవుతాండ్రు. కూలిపోయేటట్టు కట్టిండ్రు, పైసలన్నీ గంగల కలిపిండ్రు అన్నట్టు చెయ్యి పార్టీ వాళ్ళు గరం అవుతుంటే కమిషన్ లేచి ఉత్తగా పిలుచుడేనా ఏమన్నా చేసేది ఉన్నదా అని పువ్వు పార్టీ వాళ్ళు కోపానికి వస్తుండ్రు. ఇగిదిట్లుంటే అటు కమిషన్ ముంగట హాజరేసుకొని బయటికి వచ్చి 4 ముచ్చట్లు చెప్పిండో లేదో ఎమ్మటే బండి ఎక్కి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాడికి పోయిండు హరీష్ రావు సారు. లోపటి ఏమేమి నడిచింది, ఎట్టెట్ట అయింది అని మొత్తం మామ అల్లుండ్లు కూకొని మాట ముచ్చట్లు చేసుకున్నారట. అన్నేమో గాని అసలే తెలంగాణ ప్రాజెక్టులు, నీళ్లు ఆ కథ ఏంటిదో కేసీఆర్ సార్కు గట్టిగానే ఏరుకున్నదా అంటుంటారు చాలా మంది. అందుకే బుధవారం నాడు కమిషన్ ముంగట హాజరేసుకున్నాక సార్ ఏం మాట్లాడతాడో ఏమంటాడోనని అందరు ఎదురు చూస్తాండ్రు. ఇప్పుడు ఇన్నొద్దులు కొత్త మంత్రుల కొరకు తిరుగుడయింది. అటువడి ఇటువడి ఓ 3 కొత్త మంత్రుల పేరు బయట పెట్టిండ్లు. వాళ్ళతోని ప్రమాణం చేపించిండ్లు. ఉన్న 6 ఖాళీలల్లా 3 వంచినా గాని ఇంకో 3 ఖాళీలుంటాయి. ఇప్పుడు కొత్తకొచ్చిన మంత్రులకు ఎవరికి ఏ శాఖ ఇయ్యాలనేటిది పెద్ద నెత్తినొప్పైంది తెలంగాణ గవర్నమెంట్ వాళ్లకు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ మల్లోపాలి గాలి మోటార్ ఎక్కిండు. ఏడికనుకుంటున్నారు ఢిల్లీకి పోయేతందుకు. ఇన్నొద్దులు కొత్తగా మంత్రులు ఎవరు చేయాలనేది దాని మీద ఢిల్లీకి పోతే ఇప్పుడు కొత్త మంత్రులకు ఏమేమి శాఖలు ఇవ్వాలనేది దాని మీద ఢిల్లీకి పోయిండు అన్నట్టు. ఈ మంత్రి పదవులు గవర్నమెంట్ వాళ్లకు పంటి కింద రాయి లెక్కనే అయినాయి అబ్బా. సీఎం సార్ దగ్గర ఉన్న శాఖలనే కొత్తగా వచ్చిన మంత్రులకు ఇవ్వాలనా, లేకుంటే ఇప్పటికే పంచిపెట్టిన శాఖల్ని కూడా తారుమారు చేసి నపరోటి వంచాలనా? ఒకవేళ ఇస్తే ఎవరికేం శాఖలు ఇవ్వాలి, కొత్తగా గుంపుల చేరిన వాళ్ళకి ఏం శాఖలు ఇవ్వాలి, మారిస్తే మళ్ళీ పాత వాళ్ళకి ఏం పంచాలనే దాని మీద ఢిల్లీ పెద్ద మనుషులతో కూర్చొని మాట్లాడేందుకేనట సీఎం సార్ టూరు. అధికారంలోకి వచ్చినాక కొన్ని మంత్రి పదవులు వంచంగా ఏడాది అర్థం కేంచి మిగిలిన మంత్రి పదవులు పంచేది దాని మీద తేపకోపాలి ఢిల్లీకి పోతూనే ఉన్నాడు సీఎం సారు. ఇప్పుడు కొత్తగా మంత్రుల గుంపులో చేరిన వాళ్ళకు ఏమేమి శాఖలు ఇవ్వాలనేది దాని మీద మల్లోపాలి గాలి మోటార్ ఎక్కింది అన్నట్టు. గట్ల ఇంకెన్ని మాటలు తిరగాల్సి వస్తుందో ఏమో గానీ ఇప్పటికే మస్తు మాటలు పోయి వచ్చిండు కూడా. పోతనే ఉన్నాడు, వస్తూనే ఉన్నాడు, కానీ పోయిన పని మాత్రం అయితేనే లేదు. ఏడాది అర్థం కేంచి మిగిలిన 6 పదవులు పంచేందుకు ఇన్ని వద్దులు పట్టింది. ఇప్పుడు కూడా అన్ని పంచనే లేదు. 6 మంత్రి పదవులు ఉంటే అందులో 3 మంత్రులు చేసారు. తది మాటిని పంచేందుకు మళ్ళీ ఎన్ని మాట ఢిల్లీకి పోతాడో, మళ్ళీ ఆటిని ఎప్పుడు పంచుతాడో అనేది ప్రతిపక్ష పార్టీలో అంటున్న మాట. గమ్మత్ ఏంటంటే పెద్ద శాఖలన్నీ సీఎం సార్ తానే ఉన్నాయి. అందుట్లో చదువుల మంత్రి, ఇంకోటి పోలీస్ మంత్రి. ఇప్పుడన్నగా 2 పెద్ద పదవులు ఎవరికన్నా ఇస్తాడో, లేకుంటే ఈ పాలు కూడా సార్ తానే పెట్టుకుంటాడో అనేది సార్ ఢిల్లీకేంచి వస్తే కానీ తెలియదు ఎవరికి. అయితే ఇప్పటికే మంత్రి పదవులు వచ్చిన వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే మంత్రి పదవి లాగా గవర్నమెంట్ మీద అలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముంగటుంటాడు. ఆయన వెనక మల్రెడ్డి రంగారెడ్డి. ఇగిటు బోధనలో షెయి పార్టీ వాళ్ళది ఇంకో ఖాత. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదని ఏకంగా నాడు అంటే మంగళవారం నాడు నియోజకవర్గాన్ని బంద్ పెట్టేందుకు ఉపాయం చేస్తున్నారట. ఓ కాంచి అలిగినోళ్లను భుజగించుకుంటూనే ఇంకో రోజు కొత్త మంత్రులకు శాఖల్ని పంచేటి పని మీద పడ్డారు అన్నట్టు గవర్నమెంట్ వాళ్ళు. మరి మిగిలిన శాఖలన్నా అలిగినోళ్ళకి ఇచ్చి నిమ్మలం చేస్తారో, లేకుంటే ఆశపడ్డోళ్లకు పాస్ పడ్డట్టే అవుతుందో చూడాలే. దగ్గుదమ్ము, ఉబ్బసం, ఆయాసం, ఆస్తమా, చలికాలం వస్తే ఊపిరితిత్తులకు నిమ్ములు, ఇట తీరు రోగాలతోని తిరగని దావకానలు లేవు, మింగని గోలి మందులు లేవు. ఎంత తిరిగినా ఎన్ని గోళీలు మింగినా 4 వద్దులే, అటెంక ఎప్పటాలే అవుతుంది. అసొంటి అల్ల మన తానేసేటి శాప ప్రసాదానికి మస్తు గిరాకీ పెరిగింది. అట్లా ఏడిచ్చేటి శాప ప్రసాదానికి ఎంత మంది వచ్చిండ్రంటే
ఎక్కడిది శనివారం మాపటీలకేంచి సోమవారం పైటీలు దానక సందు లేదబ్బా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లా అవు రెండో నాడు కూడా బాగానే వచ్చిర్రు శాప ప్రసాదానికి ఓ కాంచి ఏసుడు ఇంకో కాంచి జనాలు ఉరికొచ్చుడు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు పట్టుకొచ్చిన శాప పిల్లలను ఇట్లా ప్రసాదం పెట్టి లప్ప గొంతికలకు ఇడుచుడే పోయినేడు కంటే ఈ ఏడు ఇంత ఎక్కువనే వచ్చిలాడ భక్తులు రెండో నాడు పొద్దుగాల 8 ఓ 56,000 చిల్లర కొర్రమెండి శాపల్ని పంచిలాట అధికారులు 17 ములకశిల కాల్తనాడుకి శాప ప్రసాదాన్ని పుక్కట్ల పంచి పెడతారు బత్తిని వంశపోళ్ళు వాళ్ళే ఇంటికడ తయారు చేసుకుంటారు ఈ శాప ప్రసాదాన్ని కొర్రమెండి శాప పిల్లలతోని కలిపి నోట్లకి ఇడిస్తే దగ్గు దమ్ము ఉపశమాసం వంటి అన్ని పోతాయని అక్కడికి వచ్చేటోళ్ళ నమ్మకం అందుకనే 17 పబ్లిక్ కొరకని శాప ప్రసాదాన్ని తయారు చేసి పుక్కట్లనే పంచి పెడుతుంటారు వాళ్ళు కూడా ప్రసాదానికి పైసలేం లేవు గాని శాపలకే టికెట్ తీసుకోవాలి టికెట్ కు కూడా అగ్గోనే ఒక టికెట్ కు ఉత్త 40 రూపాయలే మళ్ళా ఎంత మంది వస్తే అంత మందికి లేదనకుండా కాదనకుండా శాప ప్రసాదాన్ని వేస్తామని ఇంతకు మునుపు చెప్పినట్టే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టే జర ఆలస్యమైనా గానీ రప్ప ఏసీలు కూడా ఇంకా కూడా ప్రసాదం దొరకని వాళ్ళు ఎవరన్నా ఉంటే పట్నంలో ఉన్న దూద్ బౌలి కవాడి కూడా పోతే వాళ్ళ ఇంటికాడ కూడా ఇస్తారట ఈ శాప ప్రసాదం పోయిన పార్వతిగానే ఈ పారికి కూడా తక్లీఫ్ కావద్దని కౌంటర్లు పెంచిలాట గవర్నమెంట్ వాళ్ళ తరపుకేంచి కూడా బాగానే ఆశలయ్యాట అందుకనే అంతమంది వచ్చినా రప్ప చేసినామంటున్నారు ప్రసాదం ఇచ్చేటి బత్తిని వంశపోళ్ళు అరే అప్పటి నుంచి శబ్దం అనుకుంటున్నా మర్చిపోతున్నా ఇంకో చిన్న ముచ్చటున్నది చూసేద్దాం పాన్లి పొద్దుగాల రాజకీయం పొద్దుమీకి భజన రాగం అయితే గాంధీ భవన్ లేకపోతే సంగారెడ్డి రామ్ మందిర్ మాజీ ఎమ్మెల్యే జగ్గన్న రూటే వేరు అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్ అంతా మరిగా చూస్తాండ్రు కదా ఓ రామ నీ నామము అనుకుంటా జగ్గన్న పాటకు తగ్గట్టు తబలా మీద మూత మోగిస్తుంటే తత్తిమోళ్ళంతా శృతికి తగ్గట్టు తాళాలు కొడుతుంటే లోపటున్న భక్తి బయటికి తన్నుకొని రావాల్సిందే ఎవరికైనా ఒక్క తబలా మూతలే కాదు నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా మహానందమాయే జగ్గన్న మాట కటువుగానే కనిపిస్తుంది కానీ పాట మాత్రం తీయగానే ఉన్నది కదా అనుకుంటారు ఇప్పుడు ఈ వీడియోలు చూసిన పబ్లిక్ అంతా ఎమ్మెల్యేగా ఓడిపోయినా చెయ్యి పార్టీ తరపుకేంచి జగ్గన్న రాజకీయం జోరుగానే నడుస్తుంది కానీ నడమ గిట్ల వేరే కార్యాలు కూడా గట్టిగానే చేస్తున్నాడు ఈ నడమనే ఓ సినిమా తీసే పని ముంగటేసుకున్నాడు తాపకోసారి గిట్ల రామ్ మందిర్లో దోస్తులు అందరితోని కలిసి కూకొని భజన చేస్తున్నాడు గా వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పెడుతున్నాడు సారు అవి అట్లా అలచలు చేస్తున్నాయి జగ్గన్న పాటలు పాడుడు తబలా కొట్టుడు అన్ని చూసి పబ్లిక్ పరేషాన్ అవుతుండ్రు ఏమైనా జగ్గన్న అంటే జగ్గన్నే పోన్రే రాజకీయం ముచ్చట్లలోనైనా భజన పాటలలోనైనా ఆయనే సాటి మస్తు టాలెంట్ ఉన్నది అన్న లోపట గీ తీరుగా కళాకారుడు ఉన్నాడు కాబట్టే సినిమా తీసే ధైర్యం చేసిండు అనుకుంటారట ఇంకింతమంది ఇంకో 3 వద్దులైతే బళ్ళు కాలేజీలు షాలైతాయి హాస్టళ్లకు పోయేటోళ్ళు హాస్టళ్లకు పోతారు బస్సులెక్కి బళ్ళలకు పోయేటోళ్ళు బస్సులెక్కి తిరుగుతారు దినాం ఛార్జీలు పెట్టుకునేందుకు చిల్లర కష్టమవుతుందని నెలకోపారి బస్సు పాస్ తీసుకుంటారు చాలా మంది అగో అట్లా బస్సు పాసులు తీసుకునేటోళ్ళ కొరకే ఈ వార్త ఇంతకు ముచ్చటేంటిదంటే ఎటు ఫ్రీ బస్సే కాబట్టి ఆడోళ్లకు తిప్పలేం లేదు కానీ అసలు తిప్పలంతా మొగోళ్ళకేనబ్బా బస్ ఛార్జీలే కాదు ఇప్పుడు బస్ పాసుల మీద కూడా రేట్లు పెంచారు ఆర్టీసీ వాళ్ళు మళ్ళా రాష్ట్రం అంతటా గిట్టనేమో అనుకునేళ్ళు కాదు ఒక హైదరాబాద్ పట్టణం వరకే గ్రేటర్ హైదరాబాద్ గ్రీన్ మెట్రో ఏసీ బస్సులు ఎక్కి తిరిగేటోళ్ళు తీసుకునేటి పాసులకే అది కూడా మళ్ళా ఎప్పటి సందో అనుకునేరు ఇయాల్టి సందే అంటే కొత్త పాసులు తీసుకునేటోళ్ళు ఇయాల్టి సంది పెరిగిన రేట్ల మీద పాసులు కొనాల్సిందే మళ్ళా పాసుల మీద ఎంత పెంచిలో ఎరికేనా 100కి 20% అంటే 100 రూపాయల మీద ఓ 20 రూపాయలు ఎక్కువ పెంచిల్లు అన్నట్టు ఆ లెక్కన ఇప్పటి వరకు 1150 రూపాయలున్న ఆర్డినరీ ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీ ఇప్పటి సంది ఓ 1400 అయితే 1300 వరకున్న మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాసుల
ధర ఇప్పటి సంది 1600 అవుతుంది అన్నట్టు. అంటే అక్కలకు ఆఫరు, అన్నలకు టోకరా. అవు ఆడోళ్ళు బస్ ఎక్కితే ఆధారం కాదట్లే వాళ్ళకు టికెట్లాయే. బస్ పాసులతోని వాళ్ళకేం పని. దినం ఛార్జీలకు చిల్లర తిప్పల లేకుండా బస్ పాసులు తీసుకునేటి మొగోళ్ళకే అసలు తిప్పలంతా. యువతల చేతితోనిచ్చి అవతల చేతితోని గుంజుకున్నారు అన్నట్టు అమ్మలక్కలకు పిలి టికెట్ అని పెట్టి మొగోళ్ళ కాంచి గుంజుకునేటి ఇగిలం చేస్తున్నారు అనేది దినం ఆర్టీసీ బస్సులలో ఎక్కి తిరిగేటి పబ్లిక్ అనుకుంటున్నాం మాట. ఓ రోజు మెట్రో రైళ్లకు టికెట్ల రేట్లు పెరిగినాయని పాసులు తీసుకొని బస్సులలో ఎక్కి తిరుగుతుంటే ఇప్పుడు బస్ పాసుల రేట్లు కూడా పెంచారు. ముందు పోతే నుయ్యి వెనకకు పోతే గొయ్యి అన్నట్టు అయింది ఇప్పుడు పట్నం పబ్లిక్ పని. లేకపోతే ఒక్క పాలి బస్ పాస్ తీసుకుంటే నెలంతా తిరగొచ్చు అని పాసులు తీసుకుంటారాయే. ఇప్పుడు గీ ముచ్చటలకైనాక చిల్లరకు తిప్పలైనా ఏం లేదు కానీ ఏ రోజుకి ఆ రోజు ఛార్జీలు పెట్టుకునే పోతా అంటారు కావచ్చు పో పట్నంలో బస్సులు ఎక్కి తిరిగేటి అన్నలు. పచ్చగా కలకలలాడుతుంటే చూడలేకపోతుండ్రు. నేరి పాలి దేశం పాకిస్తానోళ్ళ కళ్ళమంట చేయబట్టి మనోళ్ళు ఆగమైతుండ్రు. వాళ్ళు వేస్తున్న చిడగత్తి పనులకు మన దిక్కు పబ్లిక్ బతుకు తెరువు కరువైతుంది. ఇన్నొద్దులైనా ఇంకా పహల్గాం దిక్కు పరిస్థితి సక్కబడతలేదు. ఇదివరకు వచ్చిపోయే టూరిస్టులతోని కలకలలాడిన జాగా ఇప్పుడు ఎలయలబోతుందట. చూడురు ఎట్లున్నదో గోస. ఆగ చూసినరా, రోడ్లన్నీ సీపు సాపుగా అనిపిస్తున్నాయి. ఒక్క నరుడు కానొత్తలేడు. నెల దినాలకు ఎక్కువనే అయితాంది. గా పాలగాం దిక్కు పాకిస్తాన్ బద్మాషిగాళ్ళు తూటాలు పేల్చి మనోళ్లకు వాళ్లకు యుద్ధమై కూడా శానొద్దులే అయితాంది. అయినా సుత ఇప్పటికి పబ్లిక్ అటు దిక్కు పోవాలనంటే బూగులు పడతానరట. టికెట్లు బుకింగ్ చేసుకున్నోళ్ళు సుత 190 మంది క్యాన్సిల్ చేసుకున్నారట. ఇన్నొద్దులు వచ్చిపోయేటోళ్లతోని కలకలలాడిన కాశ్మీరం ఇప్పుడు వెలవెలబోతున్నది. అన్నిటికి మించి పాలగాం దిక్కు గుర్రాల మీద మనుషులను ఎక్కించుకొని తిప్పేటోళ్లకు పెద్ద తిప్పలే వచ్చి పడ్డదట. ఇప్పుడు ఇదివరకు 1000 గుర్రాలకు పని దొరికేదట. కానీ ఇప్పుడు దినం 100 గుర్రాలు కూడా బయటికి వెళ్తలేవట. రోజుకు 2 కోట్ల దాకా నష్టం వస్తున్నదా అంటున్నారు. ఒక్క గుర్రాన్ని 1,00,000 రూపాయలు పెట్టి కొన్నారట వాటి ఓనర్లు. అసోంటిది ఇప్పుడు గిరాకీ లేక దినం వాటి తిండి ఖర్చు తడిసి మోపెడై నెత్తిన పడుతున్నదట. మొన్నటిదాకా దినం 1000 రూపాయలు సంపాదించిన వాళ్ళు ఇప్పుడు 100 రూపాయల కాగితం కూడా కండ్ల చూస్తలేరట. పాకిస్తాన్ వాళ్ళు చేయబట్టి మనోళ్ళు ఆగమైనరు. మా కడుపు మీద కొట్టిండ్రు పాకిస్తాన్ వాళ్ళు అని కాశ్మీర్ పబ్లిక్ ఇప్పుడు పొట్టు తిడతాండ్రు. ఇక పెద్ద పెద్ద లీడర్ సాబులు కాశ్మీర్ దాకా పోయి అంత తిరిగి చూసి మళ్ళా పబ్లిక్ రావాలి, కాశ్మీర్ అందాలు చూడాలి, ఆమ్దాని పెంచాలి అని చెప్తున్నారు గాని ఎవ్వరు ధైర్యం చేసిపోతలేరు. అటు చూస్తే మనోళ్ళ దెబ్బకు పాకిస్తాన్ లో పంటలన్నీ ఎండిపోతున్నాయట. సింధు నది నీళ్లు బంద్ పెట్టేటాలకు పాలి దేశంలో ఈసారి పంటలు పండక పస్తులుండే పరిస్థితే వస్తుందా అంటున్నారు. మరిగా చేసుకున్నానికి చేసుకున్నంత మాదేవా అని ఊకేనా అన్నారా? అట్లా కావాల్సిందే వాళ్ళకు. ఏమంటారు? పెద్ద పెద్ద హీరోలు, ఆటగాన్లు, లీడర్ సాబులు ఏమన్నా చిన్న చిన్న వస్తువులు గిఫ్ట్ ఇస్తేనే వాటిని ఎల్లకాలం పైలంగా దాచుకుంటాం. ఇంటికొచ్చినోళ్లకు చూపించి మురిసిపోతాం. అంతేకాదు వాటి మీద చిన్న గీత పడకుండా చూసుకుంటాం. అసొంటిది కోట్ల ఇలువ చేసే గిఫ్ట్ ఇస్తే ఎంత పాయిరంగా చూసుకోవాలి. కానీ నాతోని కాదని అమ్మేసినట్టుగన్నా మరిగా గిఫ్ట్ ఏంది, ఎవరిచ్చిండ్రు, ఏందా కథ అనేదంతా పురాగరుచుకొనొద్దాం పాన్లి. టీమిండియా కెప్టెన్ రోహిత్ అన్న బహుమానంగా ఇచ్చిన కారుతోని వశంగాక దాన్ని వదిలించుకున్నాడు ఓ అభిమాని. మొన్న ఐపీఎల్ ఆట నడిచేటప్పుడు ఆన్లైన్ లో పంజం కట్టి ఓ ఆయన పెద్ద బహుమానమే గెలుచుకున్నాడు. అట్లా బహుమానం గెలిచిన అన్నకు రోహిత్ అన్న తన బులుగు రంగు లాంబోర్గిని కారును బహుమానంగా ఇచ్చిండు. ఆ కారు విలువ అందాజ 4 కోట్ల పైనే ఉంటదట. అయితే కారు తీసుకున్నాక ప్యాను కొన్నొద్దులు బాగానే దగ్గర ఉంచుకున్నాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ దాంట్లో నూనె పోయనికే కూడా తిప్పలయిందట. మరి అది చిన్న కారా? 4 కోట్ల కారు. తిన్నట్టు లేదు, తాగినట్టు లేదు, దినంగా కారును చూసుకుంటా కూర్చుండా అయిందట. ఏంటికొచ్చిన కారు, దీన్ని సాదుకునేందుకే నా జీవితం సరిపోతున్నది అని చెప్పి ఆయనతో ఓ పెద్ద సేటును చూసి ఆయనకు అమ్మేసి చేతులు తులుపుకున్నాడు. ఇంకేముంది, గా సేటు ఈ కారు వేసుకొని బొంబాయి రోడ్ల మీద రయ్య పోతుంటే బండి నెంబర్ చూసిన ఫ్యాన్స్ అంతా గా కారు పక్క రోహిత్ అన్నదే అని వెనక మర్ర ఫాలో అవుతున్నారట. ఇప్పుడు ఫోటోలు వీడియోలు తీసి మురిసిపోతున్నారట. తీరా దగ్గరికి పోయి చూస్తే కార్ల రోహిత్ అన్నగా అనిపిస్తలేడు. అరే ఎవళ్ళయ్యమ్మా రోహిత్ అన్న బండి వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నది అని గరం అవుతున్నారట. రోహిత్ అన్నకు ఈ కారు అంటే మస్తు పాయిరమాట. అయినా కూడా ఫ్యాన్స్ కొరకు గంత పీరం ధర కారును లెక్క చేయకుండా ఇచ్చేసిండు. కానీ ఏం పాయిదా, గా 4 కోట్ల కారు మూత మోయలేక అమ్మేసిండు అభిమాని. అంత మంచిగానే ఉన్నది గాని మోయలేనో నెత్తిన పెద్ద బండ పెట్టినట్టు మోటార్ సైకిల్ నడుపుకునే ఓ మామూలు అభిమానికి గంత పెద్ద కారు ఇచ్చి ఏం లాభం?
గదే పైసల సాయం చేసింటేనన్నా ఏమిటికన్నా అక్కడికి వచ్చేది కదా అనుకుంటాండ్రు ఇప్పుడు చాలా మంది. ఇంకింతమంది అయితే కారు ఇచ్చేటప్పుడే దాన్ని మోసుడు నాతోని కాదని చెప్పింటే అయిపోతుండే, పైసల బహుమతి అని ఇచ్చేది కదా అని కామెంట్లు రాస్తున్నారు. ఏమైతే గాని రోహిత్ శర్మ బహుమతి లెక్క ఇచ్చిన 4 కోట్ల కారును ఆ అభిమాని అట్టిట్టే చేసి వదిలించుకున్నాడు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు ఎవ్వలైనా సరే హనీమూన్కు పోవాలే, మంచి మంచి జాగలన్నీ చూసి రావాలని ఆరాట పడుతుంటారు. కానీ ఈ ముచ్చట చూసినాక హనీమూన్కి పోవాలంటేనే గజ్జన వనకే తట్లున్నారు. ఎందుకంటే గీ నడుమనే పెండ్లైన జంట హనీమూన్ కని పోయిండ్రు. సీన్ కట్ చేస్తే భర్త జీవి పోయింది, భార్య పోయి పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. ఏంది ఇంకా సమాజ్ కాలేదా? అయితే పురాగా చెప్పుకొస్తాం చూడుర్రి. ఈ నడమ కట్టుకున్నోని కంటే కన్ను కొట్టినోని మీదనే పాయిరం ఎక్కువ అవుతుంది కొంతమందికి. ఏం చేస్తాం మరి కలికాలం. ప్రేమించినోని కోసం పెళ్లి చేసుకున్న పెనిమిటిని కూడా చంపటానికి వెనకపోతలేరు కొందరు ఆడోళ్ళు. ఇగో అసోంటి ముచ్చట్నే గిది. గీడ పెండ్లి బట్టలల్లో తెగ మెరిసిపోతున్న జంటను చూస్తున్నారు కదా. ఈ పెండ్లి కొడుకు పేరు రాజా రఘువంశీ, పెండ్లి పిల్ల పేరు సోనం. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోరు వీళ్ళ సొంతూరు. అయితే మొన్న మే 11వ తారీఖు నాడు లగ్గం చేసుకున్న వీళ్ళు 20 తారీఖు నాడు హనీమూన్ కని మేఘాలయ రాష్ట్రంకు పోయిండ్రు. మరి పెండ్లి పిల్ల సోనంకు ఈ పెళ్లి చేసుకున్నది ఇష్టం లేదో ఏం పాడో గాని మొగుణ్ణి కథం చేయాలని పథకం వేసిందట. అనుకున్నట్టే హనీమూన్కు తోలుకపోయి ఆడ గుండెగాలను పెట్టి మొగని పానం తీపిచ్చింది. మళ్ళా ఏం తెలియనట్టు నష్టకలు పడ్డది. ఇక పానం తీసినగా గుండెగాళ్ళు మొగుని పీనికని యాన్నో లోయల పాడేసి పోయిండ్రట. ఇక హనీమూన్కు పోయిన పిల్లగాడు 11 వద్దులైనా కూడా ఇంటికి రాలేదు. ఆగా ఏమాయ ఏం కథ అని ఇంటోళ్ళు పరిశానయ్యి మా పొలగాన్ల జాడ పత్తకు లేరని పోలీసు వాళ్ళకు ఫిర్యాదైతే పోలీసులు ఎంకులాట చాలు చేసిండ్రు. అట్లా 11 వద్దులు దోలాడంగా ఓ లోతైన లోయల రఘువంశీ పీనిగా దొరికింది. ఈ లోపల సోనము లొంగిపోయింది ఒక్క చిత్తం. లేకుంటే లేందో ఆగమని పోయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గాజీపూర్ పోలీస్ టౌన్లో లొంగిపోయింది. ఇక చంపిన గుండెగాళ్లను పోలీసులు వాళ్ళ ఇష్ట ఇషారణ చేస్తే సోనమే పైసలిచ్చి మొగుణ్ణి కథం పెట్టుమన్నది, అందుకే జీవి తీసినామని చెప్పిర్రాట. అంతేకాదు గామెకు ఆ పెండ్లి అరికి ఇష్టం లేదు, ప్రేమించినోని కోసమే మొగుణ్ణి చంపించిన అని చెప్పుకొచ్చిందట. అది ఇన్న పోలీసులకు బుర్ర గిర్రున తిరిగిందట. ఓ మనిషి పానం తీసే బదులు ఊకే పెండ్లే ఇష్టం లేదని చెప్తే ఆగం కాకపోవు కదా, గింత పని చేస్తారా అని చెప్పి సోనము ఇంకా గుండెగాలను అరెస్ట్ చేసిండ్రు. చూడుర్రి ఎట్లున్నదో ముచ్చట. ఇగిన్ని చిటుకు పొట్టుకు ముచ్చట్లున్నాయి, ఫటాఫట్ అయిగిన చూసేయ్రి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి మేడం కొత్తగా కొలాంచిన మహిళా పెట్రోల్ బంక్ ఎట్లుందనేది చూడడానికి పోయింది. జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో బైపాస్ రోడ్లో పెట్టిన ఈ బంకును ఈ నడుమనే సాల్వ్ చేసేది. అందులో పనిచేసేది కూడా మొత్తం ఆడోళ్లే. మొత్తం 14 మంది పనిచేస్తే అందులో 2 మేనేజర్లు, తదిమ 12 మంది ఆపరేటర్లు. ఇక కలెక్టర్ మేడం పెట్రోల్ బంక్ అంతా కలియ తిరిగి పనితీరు ఎట్లుందనేదంతా చూసింది. బండిలో డీజిల్ పోయించుకుని సొంత పైసలే ఇచ్చిపోయింది అక్కలకు. గోవాకు పోయి ఆడ తాగింది చాలదన్నట్టు బండ్ల మెలుక్కొని వచ్చేటోళ్ళ కొరకే ఈ వార్త. ఆడికి పోయి ఎంత తాగొచ్చు ఎంత నవ్వుకోవచ్చు, కానీ అగ్గోకు వస్తుంది కదా అని కాటన్లు తెచ్చుకుంటాం అంటే ఊకునే ముచ్చటే లేదంటారు పోలీసు వాళ్ళు. గోవాకేంచి హైదరాబాద్ కు పట్టుకొస్తుంటే నడుమిట్ల బండ్లాపి చెకింగులు చేస్తే మందు బాటలు దొరికినాయట. ఇక ఇదిట్టుంటే ఇటు పట్నంలో ఉన్న సికింద్రాబాద్ లో కూడా బగ్గనే దొరికినాయి మందు బాటలు. ఓ 3 దుక్కులా కలిపి ఏం తక్కువ 2.5 లక్షల ఇలో గల మందు బాటలను పట్టుకొని సీజ్ చేసేది పట్నం ఆబ్కారీ పోలీసు వాళ్ళు. ఏమో పోలి మందుతోనే మనిషి అన్నట్టు తయారైంది. అబ్బా ఏముందో ఏం పాడైందో గా మందులా. అల్లూరి జిల్లా మారేడుపల్లిలో పుష్ప సినిమా సీన్ రిపీట్ అయింది. ఆర్టీసీ బస్సులో లక్షల రూపాయల విలువ చేసేది రోజుగుడు చెక్కల్ని దొంగతనంగా దంచకపోతుంటే అప్పటికే సమాచారం అందుకున్న అడవి అధికారులు బస్సుకు అడ్డం తిరిగి పట్టేసారు. ఇక చూడు గిదేగా దొంగమాలు. సీలేరుకేంచి మోతుగూడెం రాజమండ్రి దిక్కుపోతుంటే మారేడుపల్లి కాడ మాటేసి పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. పర్మిషన్లు లేకుండా చెట్లు నరుకుడే కాకుండా దొంగతనంగా ఊరు దాటిస్తున్నారని యాసకపోయేటోళ్ల మీద కేసులు రాసేది అడవి అధికారులు. నిజామాబాద్ లో పెద్ద పెట్టున గంజాయిని కాలబెట్టిన అధికారులు. ఆదిలాబాద్ జిల్లా అంతటా పట్టుబడ్డ 77 కిలోల గంజాయిని నిజామాబాద్ కొంచపోయి బాక్రాన్పల్లి కాడ కాల్చి బూడిద చేసారు. 14 కేసులలో పట్టుబడ్డ మాలాటగిదంతా. ఇక మూటల్లో మెలుక్కొని వచ్చిన గంజాయిని పెద్ద అధికారులు చూడంగా డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో మంటలు లేచి మసి చేసారు. పాపంకి ముచ్చట చూస్తే గంజాయి ప్రియులకు మనసంతా సెంచరిల్తది కావచ్చు పోండ్రి అనుకుంటున్నటకి ముచ్చట చూసిన పబ్లిక్. చూసిండ్లు కదా, ఇవి ఇయాల్టి మన పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళీ రేపు మంచి ముచ్చట్లతో కలుద్దాం. నమస్తే.